ముందుగా 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా ఇందాక మన ఏడీ గారు చెప్పినట్టు 1905లో స్వదేశీ ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆగస్టు 7న ఈ జాతీయ చేనేత దినోత్సవంగా గుర్తించడం, అలాగా తరువాయి ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది వృత్తే కాకుండా మన సంస్కృతి, మన సంప్రదాయం, మన నైపుణ్యం అన్నీ కూడా స్థిరమైన జీవన విధానాన్ని మనం దీంట్లో ఈ కల్చర్ లో తీసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రతి చేనేత వస్త్రం మన చేనేతకారుల నైపుణ్యం, సహనం మరియు సృజనాత్మకతను ప్రతిబింబిస్తుంది. చేనేత ఉత్పత్తుల పర్యావరణహితమైన, స్థిరమైన మరియు ప్రత్యేకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతూ ఉంది. జిల్లాలోని చేనేత సహకార సంఘాలు ఉపాధి కల్పించడం మరియు సంప్రదాయ నేయు విధానాలను పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి ఇప్పటి వరకు మనం చేనేత కార్మికులకు ఇచ్చిన మద్దతు గురించి ఒకసారి తెలుసుకుందాం. చేనేత కార్మికులు 200 యూనిట్లు ఫ్రీ పవర్ అంటే ఉచితంగా విద్యుత్ పథకం కింద 3145 కుటుంబాలకి ఇస్తూ ఉన్నాము. అలాగే 500 యూనిట్లు పవర్ లూమ్స్ కి ఒక 3 కుటుంబాలకు ఇస్తూ ఉన్నాము. పెన్షన్ 4000 పెన్షన్ ఒక 2707 సభ్యులకు ఇస్తూ ఉన్నాము. అలాగే పిఎం ముద్ర స్కీమ్ కింద 232 మందికి 1,68,00,000 లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇప్పుడు నైపుణ్యం అభివృద్ధి చెందాలి, ఎందుకంటే నేను కూడా మీ చేనేత కార్మికుల తాలూకా వర్క్ చూశాను. కొంతవరకు రొటీన్ గా అనిపించింది, కొంత స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది ఇంకా మంచిగా. ఇప్పుడు చూసుకుంటే తనేరా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఒక 6 నెలలు 7 నెలల నుంచి ఒక 30 లక్షల వరకు వాళ్ళు మన దగ్గర నుంచి ఈ వస్త్రాలను కొనుక్కొని వెళ్ళడం జరిగింది. ఇలాగే జిఐ సర్టిఫికేషన్ మనం ఇంకొక 6 నెలల్లో కానీ అనుకుంటూ ఉన్నాను, సంవత్సరం అయ్యింది ఇప్పటికి, ఇంకా 6 నెలల్లో కానీ ఆ జిఐ సర్టిఫికేషన్ కూడా వస్తే మనం చేసిన వస్త్రాలకి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, చాలా ఇంటర్నేషనల్ గా కూడా ఆర్డర్స్ రావడం జరుగుతుంది. అప్పుడు మనకి ఇంకా కూడా మన వస్త్రాలకి ఇంకా గుర్తింపు పెరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఇదే కాకుండా టెక్స్టైల్ పార్క్ కూడా బనవాసిలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారి కృషితో అది కూడా వస్తూ ఉంది. ఇదే కాకుండా వేవర్స్ శాల ఒక 80 సెంట్లు మన టిట్కో హౌసింగ్ కాలనీ దగ్గర ఇస్తూ, ఇది కూడా మళ్ళీ కమిషనర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తనేరా వాళ్ళతో టైఅప్ చేసుకొని ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఆ డిజైన్లు చేయడము, అలాగే దాని ప్రొడక్షన్, అలాగే దానికి అమ్మకాలు కూడా అక్కడే చేయించాలని చెప్పి మేము ప్లాన్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఈ ఎమ్మిగ్నూరు చూసుకుంటే మనకి ఎమ్మిగ్నూరు, కొడుమూరు మనకి సిల్క్ శారీస్ అవ్వచ్చు, కాటన్ అవ్వచ్చు, అలాగే బెడ్ షీట్స్, టవల్స్ కూడా చాలా గుర్తింపు పొందాయి. ఇప్పుడు ఇంకా మన వస్త్రాలకి, మన క్లాత్ కి చాలా డిమాండ్ పెరుగుతుందని చెప్పి ఆశిస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.